గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 81.86% పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు. 13న అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని తెలిపారు ఆయన. సాయంత్రం 6 తర్వాత 3,500 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగినట్లుగా వివరించారు. మంగళవారం రాత్రి వరకు ఈవీఎంలను సీల్ చేసే ప్రక్రియ జరిగిందని అన్నారు. పరిశీలకుల నుంచి రీపోలింగ్ కు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేశారు. 33 ప్రాంతాల్లో 350 స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. మొత్తం 3,40,40,560 మంది పార్లమెంటు స్థానాలకు ఓటు వేశారని, అలాగే అసెంబ్లీకి 3,33,40,333 ఓట్లు వేసినట్లుగా గణాంకాలను వెల్లడించారు. కేవలం ఈవీఎంల ద్వారా మొత్తం 80.66% పోలింగ్ నమోదైందని తెలిపారు. అలాగే 1.2% పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు నమోదయ్యాయని, ఈ రెండింటిని కలిపితే రాష్ట్ర వ్యాప్తంగా 81.86% పోలింగ్ జరిగినట్లుగా పేర్కొన్నారు. 4,97,000 మంది పోస్టల్, హోమ్ బ్యాలెట్ వినియోగించుకున్నారని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన 4 విడతల్లో ఒక రాష్ట్రంలో నమోదైన అత్యధిక పోలింగ్ శాతం ఇదేనని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. 2014లో 78.41%, 2019లో 79.77% ఓటింగ్ నమోదైందని మీనా తెలిపారు. 2019 ఎన్నికలతో పోలిస్తే 2024 ఏపీ ఎన్నికల్లో పోలింగ్ 2.09% పోలింగ్ పెరిగిందని వెల్లడించారు. 2024 ఎన్నికల్లో దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక పోలింగ్ నమోదైంది. దర్శిలో 90.91% పోలింగ్ జరిగినట్లుగా సీఈఓ తెలిపారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యల్పంగా 63.32% పోలింగ్ నమోదైంది. లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఒంగోలు లోక్సభ నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా 87.06% పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా విశాఖ లోక్సభ నియోజకవర్గంలో 71.11% పోలింగ్ నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ పెరగడం మంచి సంకేతమని అన్నారు. పోల్ తర్వాత తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నర్సరావుపేటలో చాలా హింసాత్మక ఘటనలు జరిగాయని వివరించారు. 4 ప్రాంతాల్లో 144 సెక్షన్ పెట్టి అదనపు బలగాలు మోహరించామన్నారు. అభ్యర్థులందరినీ హౌస్ అరెస్టు చేయాలని ఆదేశించినట్లుగా తెలిపారు. ఘటనకు బాధ్యులైన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలిపారు. ఘటనలు అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో 715 ప్రాంతాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు ఎన్నికల కమిషనర్. మనకు పోలింగ్ పర్సంటేజ్ ఇస్ 80.66 is the exact percentage finalized yesterday night. 80.66% final voting percent EVM polled votes. 2014 లో మనకు percentage was 78.41%. 2019 లో 79.77%. సో ఈసారి ఆల్మోస్ట్ 1% ఈవీఎంలోనే ఇంక్రీజ్ అయింది. తర్వాత మేల్ మెంబర్స్ 1,64 lakh, ఫర్దర్ డిజిట్స్ మేము మీకు నోట్లో ఇస్తాము. అండ్ ఫీమేల్ ఓటర్స్ 1,69 lakh. అదర్ కేటగిరీస్లో 1,517. సో దిస్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. యా. నౌ దాంట్లో కూడా మనం చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి వస్తే దర్శి హైయెస్ట్ పోలింగ్ జరిగింది, 90.91%. పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఒంగోల్ హైయెస్ట్ ఓటింగ్ జరిగింది, 87.06. అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి 63.32. లాస్ట్ టైం 2019లో తిరుపతిలో 65.9 ఉంది. సో కొద్దిగా అక్కడ తగ్గింది. మోస్ట్ ప్రాబబ్లీ వాట్ వీ ప్రిజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చేయగలిగాం కాబట్టి అక్కడ కొద్దిగా తగ్గింది. లోవెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి వస్తే వైజాగ్ 71.11%. బట్ ఇది ఒక మంచి న్యూస్. అంటే లాస్ట్ టైం వైజాగ్లోనే ఓన్లీ 67% ఓటు ఉండేది, ఈసారి 71% వచ్చింది. దాట్ మీన్స్ ఆల్మోస్ట్ 4%, 3.8% ఇంక్రీజ్ అయింది. దాట్ ఈస్ అర్బన్ ఏరియాలో కొద్దిగా పెరిగింది. దాట్స్ ఎ వెరీ గుడ్ సైన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.